మీ ఇంట్లో కూడా అన్నం మిగిలిపోయిందా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంటిల్లపాది ప్లేట్స్ పట్టుకొని కిచెన్‌లోనే వెయిట్ చేస్తారు. రెసిపీ అయితే అంత సూపర్‌గా ఉంటుంది. ఏం లేదు. నైట్ మిగిలిపోయిన రైస్ అయినా, లేదంటే మార్నింగ్ వండి నైట్ సేమ్ అదే రైస్ తినాలా గట్టిగా అవుతుంది కదా! సో, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో, మిగిలిపోయిన రైస్‌ని కొంచెం మెత్తగా కలుపుకొని గ్రైండర్‌లో వేసేసుకోవాలి. గ్రైండర్‌లో వేసుకునేటప్పుడు సాల్ట్ ఏసుకోవాలి. జీలకర్ర ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. సో, మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. బట్ మిగిలిపోయిన అన్నం కదా అనేసి 2, 3 రోజులు మిగిలిపోయింది వేసుకోకండి. బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది. జస్ట్ నైట్ మిగిలిపోయిన అన్నం తెల్లారికి ఆర్ మార్నింగ్ మిగిలిపోయిన అన్నం రైట్‌కి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే బావుంటుంది. ఎప్పుడో మిగిలిపోయింది కదా, మిగిలిపోయింది బావుంటుంది అని చెప్పినా కదా అని మీరు ఎప్పటిదో వేసేసుకుంటే మోషన్స్ అయ్యి వాష్‌రూమ్‌లో కూర్చుంటారండి. సో, ఇంకెందుకు లేట్ మరి. నేనైతే పిండి కొంచెం బరగ్గా పట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ అయితే బావుంటుంది అని చెప్పేసి పెనం పెట్టుకోవడమే. ఇంకెందుకు లేట్. పెనం మీద కొంచెం ఆయిల్ ఏసేసి ఇక ఫస్ట్ దోస అయితే ఇట్లా వచ్చేసింది. ఎందుకో నాకైతే ఫస్ట్ దోస ఎప్పుడు చూడు ఇలాగే వస్తుంది. మరి మీకు కూడా ఇంతేనా? కామెంట్ అయితే చేసేయండి. ఈ సెకండ్ దోస చూస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇంకెందుకు లేట్ మరి మా ఆయనకైతే ఇచ్చేసాను. మా ఆయనైతే టేస్ట్ చూసి సూపర్ అంటే సూపర్ ఉంది అన్నారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మన వ్లాగ్స్ చిడికే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.